ఆరుగురు అట్ట ఆగిపోయారు. అడిగేవారు పెద్దవారు, చెప్పేవాళ్ళు చిన్నవాళ్ళము. నలుగురు నాలుగు మాట్లాడితే ఆ రాజు నగతాలు చేస్తున్నట్టు చాలా మాట్లాడుతుంది. నేనే సమాధానం ఇస్తాను కమ్మరారా అని 5 రంగం ముందు ఆఫ్ చేసి ముందు 2 గోవిందరా అంటున్నాడు. ఏమనండి? నమస్కారం మహారాజా, మీలాంటి పెద్దవాళ్ళు మమ్మల్ని అడుగుతుంది. మేము చెప్పాపడం ఏమిటి? నేను మా ఊరు మీరుంది, మాది ఊరు కాదండి ఈ పల్లె భూమి దిగువాక్తర పది మాది తల్లి తండ్రి మా తల్లి చెడుగురు జన్మాలో అయ్యేము ఆరుగురు అన్నలకే ఇంటి దగ్గరున్నాడు తమ్ముడికి 7 కాలములో కన్యా కొరకు పెళ్లి చేయాలని అవును కన్య కొరకు వచ్చారు. 3 రాజ్యాలు తిరిగి వచ్చాము. అందమైన కన్య అవరడం లేదు, సూట్ అవుతం లేదు. మీ ఊరి నుంచి మా ఊరు వెళ్ళిపోతున్నామండి. ఏమిటి మహారాజా మీ సెలవన్నారు? వారిని దేవుడు అన్నారు. మాదండి నివేశనము దిగుబాటు కాపరిస్తామండి. కాపరిస్తామా? మీ తల్లిగారి పేరు ఏమిటన్నారు? ఏరుదేవు గారి పైన అవునండి బాబు మీ తండ్రి గారి పేరు తిమ్మరాజు గారు. అమ్మరాజు గారు తిమ్మరాజు గారా? నా బాబు మీ అందరూ వస్తున్నామండి. మీరు మాకు దగ్గరయ్యా. మాకు దగ్గర లేరండి. మీరు మాకు కావాల్సిన వారు. మాకు అసలు కావాల్సిన వాళ్ళు లేరు. ఇదిగో మీరుగో మీరు దగ్గరయ్యా. ఏంటి గురువు గారు దగ్గర అన్నారు కాబట్టి ఎప్పుడు దగ్గర, ఎందుకు దగ్గర, దేని దగ్గర, ఎలాంటి దగ్గర, ఎవరికి దగ్గర, మీరు మాకు ఎలా దగ్గర? ఏమంటే గారు ఎప్పుడు దగ్గర, ఎక్కడ దగ్గర, దేనికి దగ్గర, ఎప్పటి దగ్గర, ఎవరికి దగ్గర, ఎలాంటి దగ్గర, దీని దగ్గర ఉన్నాయా బాబు? మీ ఎలా దగ్గర చెప్తాను చెప్పండి బాబు. మీ తల్లి పేరు శ్రమంగా ఉన్నదా? మీ తండ్రి తిమ్మరాజు బాగా ఉన్నదే. తల్లి పేరు తోడా ఎప్పుడు అప్పుడంతా అయిపోయా. మీ తండ్రి తిమ్మరాజు మా బాబా పెళ్లి కాలం నాడు పెళ్లి పీటల మీద సలహాలు వచ్చినాయి, వస్తువులు వైరాలు వచ్చినాయి. అంటే మా తండ్రి అయిన తిమ్మరాజుని మీ అమ్మగారిని మీ తండ్రి గారి నుంచి పెళ్లి చేసినప్పుడు మీ నాన్నగారికి మాకు మాట పట్టింపులు వచ్చి రాసపగంటే రాసపగలాంటిది పెళ్లి పీటల పెట్టి మీ అమ్మగారిని తీసుకెళ్ళిపోయారు బాబు. అంతే కారణమైన మీరు మాకు దగ్గరయ్యా. ఒరే ఇర్రె కాదు ఒరే అన్నామని నిర్రే అన్నానా? తమ్ముడు గాని అన్నయ్య గాని అంటారు బాబు. ఒరే తమ్ముడు పూర్వం పెద్దవారు ఏమనేవారు? తల్లిగారి పోలికలు, మేనమామ పోలికలు. తల్లిగారి దగ్గర మన తల్లిగారి పోలికలు అంటే రమ్మన్న మామయ్యని. మామయ్య గారు ఒకసారి ఇలా ఎలుగులో రండి. రాజకీయంగా రావాలి. రాజకీయాలు వద్దు కానీ గోవిందరాజు మేనమామ వచ్చి ఆయన
చేడు పవన సాధుసి అవును పూలు ధరించి తల్లి దగ్గర రూపులు ధరించి అవును నమ్మేమని అన్నారు. నమ్మేమన్నా బాబు నమ్మేరా? మీకు కన్య కావాలా? అవును. మీకు తమ్ముడున్నాడా? ఆ. నాయన గోవిందరాజు వెలుతురుగానే నీ రాజావు వెందుకు తిరిగారు? అవును ఎల్లాలి నీ రాజావు ఎందుకు తిరిగారు? రజలు ఎందుకు తిరిగారు? ఎల్లాలి రజలు ఎందుకు తిరిగారు? మరి మా ఇంట ఉన్నది రాజా పలవల కన్య. అవును రాజా పలవల కన్య రమణీయమణి కాయేటనున్నది రాజా భవన రాజా భవన కన్యా అరుణేయమన్నా. మరి నచ్చి తమ్ముడికి చేసుకుందరి గాని అవును మరి నచ్చకపోతే మీరు వెళ్ళిపోదురు గాని. నచ్చకపోతే మీరు వెళ్ళిపోదురుగాను. మా బాలమంగాదేవిని మీ తొమ్మడి వేడుకోవలసిన చేసుకుందరుగా లేని ఎడల మీరు మీరు ఇంటికి మీరు వెళ్ళిపోదురు గాని. అవును అలాగని ఆ. మరి రెండు ఈ నయన జనాయుళ్ళు అవును మరి ద్వారకా పట్నాలు తీసుకెళ్ళ పట్నం తీసుకెళ్తుంటే అవును చేయండి. ఆ పట్నాన్ని 6 రంగములు కూడా అవును 5 అన్నయ్య అని పక్కన అంటున్నాడు. ఏమని ఒరే అన్నయ్య ఓయ్. మరి చూసేవా అన్నయ్య సులువాకుంటూ మన మామయ్య కోటలో